లినక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ కొరకు ముందుగా మీరు ఎగ్జాంపుల్1, ఎగ్జాంపుల్2, ఎగ్జాంపుల్3, ఎగ్జాంపుల్4, ఎగ్జాంపుల్5 మరియు టెస్ట్చౌన్ అనే ఖాళీ ఫైళ్ళను సృష్టించాలి. test chown మరియు డైరెక్టరీ1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీను కూడా సృష్టించాలి. ఫైల్ అట్రిబ్యూట్స్ అనేది కంప్యూటర్ ఫైల్ ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్న మెటాడేటా. ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్ ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్స్ వివరిస్తుంది. chown కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక అడ్మిన్ కమాండ్. రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు. chown స్పేస్ ఆప్షన్స్ స్పేస్ ఓనర్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ లేదా డైరెక్టరీ నేమ్ chown కమాండ్ యొక్క సింటాక్స్. మనం chown కమాండ్ తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. -r ప్రస్తుతం మీరు ఉన్న డైరెక్టరీ యొక్క సబ్ డైరెక్టరీలోని ఫైళ్ళ అనుమతి మార్చడానికి. -c ప్రతి ఫైల్ కు అనుమతి మార్చడానికి. -f ఎర్రర్ మెసేజ్లు ప్రదర్శించకుండా chown నివారిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. టెర్మినల్ కు వెళ్ళండి. మనం ఖాళీ ఫైళ్ళు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరెక్టరీకి వెళ్దాం. అందుకు సీడీ స్పేస్ డెస్క్టాప్/ఫైల్ అట్రిబ్యూట్ టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఇప్పుడు ls స్పేస్ ఇచ్చి -l స్పేస్ టెస్ట్చౌన్ అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. టెస్ట్చౌన్ ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి సుడో స్పేస్ chown స్పేస్ అనగా ANUSHA స్పేస్ టెస్ట్చౌన్ అనగా TESTCHOWN అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. సుడో పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ls స్పేస్ -l స్పేస్ TESTCHOWN అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క కొత్త యజమాని అనుష అని చూడవచ్చు. ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం. ls -l కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. test chown డైరెక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి కమాండ్ ను టైప్ చేయండి. సుడో స్పేస్ chown స్పేస్ -R స్పేస్ ANUSHA అనుష స్పేస్ test chown అనే డైరెక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అవసరమైతే సుడో పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి. మన సౌకర్యం కొరకు Ctrl+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్ ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ls స్పేస్ -l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరెక్టరీ యొక్క కొత్త యజమాని అనుష అని మనం చూడవచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫైళ్ళ యాక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగపడుతుంది. chmod కమాండ్ యొక్క సింటాక్స్ చ్మోడ్ స్పేస్ ఆప్షన్స్ స్పేస్ మోడ్ స్పేస్ ఫైల్ పేరు స్పేస్ చ్మోడ్ స్పేస్ ఆప్షన్స్ స్పేస్. మనం చ్మోడ్ కమాండ్ తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. -c మార్పులు చేసిన ఫైళ్ళ గురించి సమాచారాన్ని ముద్రిస్తుంది. -f చ్మోడ్ మార్చలేని ఫైళ్ళ గురించి యూజర్ కు తెలియజేయదు. ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి. r రీడ్, w రైట్, x ఎగ్జిక్యూట్, s సెట్ యూజర్ లేదా గ్రూప్ ఐడి. ప్రత్యామ్నాయంగా మనము 3 అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియజేయవచ్చు.
మొదటి అంకె యజమాని అనుమతి, రెండవ అంకె గ్రూప్ అనుమతి, మూడవ అంకె ఇతరుల అనుమతి సూచిస్తాయి. క్రింది ఆక్టల్ విలువలను కూడడం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి. 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్. ఇప్పుడు మనం చ్మోడ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. టెర్మినల్ కు వెళ్లి ఫైల్ ఎగ్జాంపుల్1 కి యాడ్ ఎగ్జిక్యూట్ బై యూజర్ అనుమతి జత చేయడానికి కమాండ్ ను ఎంటర్ చేద్దాం. ముందుగా Ctrl L నొక్కి నేను మరోసారి స్క్రీన్ ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు చ్మోడ్ స్పేస్ u+x స్పేస్ ఎగ్జాంపుల్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ls స్పేస్ -l స్పేస్ ఎగ్జాంపుల్1 అని టైప్ చేసి మార్పులను చూడడానికి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ ఎగ్జాంపుల్1 కు యజమాని ద్వారా రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అనుమతి, గ్రూప్ ద్వారా రీడ్, ఎగ్జిక్యూట్ అనుమతి మరియు ఇతరుల ద్వారా ఎగ్జిక్యూట్ ఓన్లీ అనుమతి ఇవ్వబడడం చూడవచ్చు. ఇప్పుడు చ్మోడ్ స్పేస్ 751 స్పేస్ ఎగ్జాంపుల్1 కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ls స్పేస్ -l స్పేస్ ఎగ్జాంపుల్1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. పైన ఇచ్చిన కమాండ్ మన ఫైల్ ఎగ్జాంపుల్1 కు యజమాని ద్వారా రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అనుమతి, గ్రూప్ ద్వారా రీడ్, ఎగ్జిక్యూట్ అనుమతి మరియు ఇతరుల ద్వారా ఎగ్జిక్యూట్ ఓన్లీ అనుమతి ఇచ్చిందని గమనించవచ్చు. ఫైల్ ఎగ్జాంపుల్1 కు ప్రతి ఒక్కరికి రీడ్ ఓన్లీ అనుమతి ఇవ్వడానికి చ్మోడ్ స్పేస్ r స్పేస్ ఎగ్జాంపుల్1 అనే కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ls స్పేస్ -l స్పేస్ ఎగ్జాంపుల్1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఫైల్ ఎగ్జాంపుల్1 కోసం ప్రతి ఒక్కరికి రీడ్ ఓన్లీ అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు. అనుమతి అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అనుమతి ఇవ్వడానికి ఇంకా డైరెక్టరీ1 డైరెక్టరీ యజమానికి రైట్ అనుమతి కూడా ఇవ్వడానికి కమాండ్ ను టైప్ చేయండి. చ్మోడ్ స్పేస్ R స్పేస్ 755 స్పేస్ డైరెక్టరీ1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ls స్పేస్ -l అని టైప్ చేసి మార్పులను చూడడానికి ఎంటర్ నొక్కండి. ఫైల్ ఎగ్జాంపుల్2 కోసం యూజర్ కు ఎగ్జిక్యూట్ అనుమతిని ఇవ్వడానికి చ్మోడ్ స్పేస్ u+x స్పేస్ ఎగ్జాంపుల్2 అనే కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ls స్పేస్ -l స్పేస్ ఎగ్జాంపుల్2 అనే కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ యూజర్ కు ఎగ్జాంపుల్2 కొరకు ఎగ్జిక్యూట్ అనుమతి ఇవ్వబడిందని చూడవచ్చు. ఫైల్ ఎగ్జాంపుల్3 కొరకు గ్రూప్ కు రైట్ అనుమతి ఇవ్వడానికి చ్మోడ్ స్పేస్ g+w స్పేస్ ఎగ్జాంపుల్3 అనే కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ls స్పేస్ -l స్పేస్ ఎగ్జాంపుల్3 అనే కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం గ్రూప్ కి రైట్ అనుమతి జతపరచడం చూడవచ్చు. అందరికి రైట్ అనుమతి తొలగించడానికి చ్మోడ్ స్పేస్ a-w స్పేస్ ఎగ్జాంపుల్3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ls స్పేస్ -l స్పేస్ ఎగ్జాంపుల్3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అందరికి రైట్ అనుమతి తొలగిపోవడం మనం ఇక్కడ చూడవచ్చు.
ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ళ యొక్క గ్రూప్ను కొత్త గ్రూప్కు మార్చడానికి చిజిఆర్పి కమాండ్ ఉపయోగపడుతుంది. ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ఐడి నంబర్ లేదా /etc/group లో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది. ఫైల్ యొక్క యజమానిని లేదా ప్రివిలేజ్డ్ యూజర్ ను మాత్రమే గ్రూప్ మార్చవచ్చు. చిజిఆర్పి కమాండ్ కొరకు సింటాక్స్ చిజిఆర్పి స్పేస్ ఆప్షన్స్ స్పేస్ న్యూ గ్రూప్ స్పేస్ ఫైల్స్. టెర్మినల్ కు వెళ్దాం. ఇప్పుడు మనం చిజిఆర్పి కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. ls స్పేస్ -l స్పేస్ ఎగ్జాంపుల్4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్ కు గ్రూప్ అనుమతి ఉందని చూడవచ్చు. గ్రూప్ అనుమతి మార్చడానికి సుడో స్పేస్ చిజిఆర్పి స్పేస్ రోహిత్ స్పేస్ ఎగ్జాంపుల్4 కమాండ్ టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. అవసరమైతే సుడో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ls స్పేస్ -l స్పేస్ ఎగ్జాంపుల్4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్ కు మారడాన్ని చూడవచ్చు. ఐనోడ్ నంబర్ అనేది డివైస్ కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణ సంఖ్య. ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరెక్టరీ గురించి ప్రాథమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది. అన్ని ఫైల్స్ ఐనోడ్ కు హార్డ్ లింక్ గా ఉన్నాయి. ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్ ను పేరుతో సూచిస్తుందో అప్పుడు తగిన ఐనోడ్ వెతకడానికి సిస్టమ్ ఫైల్ పేరును ఉపయోగిస్తుంది. ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls స్పేస్ -i కమాండ్ ను ఉపయోగించవచ్చు. ls స్పేస్ -i స్పేస్ ఎగ్జాంపుల్5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య. ఐనోడ్లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరెక్టరీతో మాత్రమే అనుబంధించబడి ఉంటాయి. హార్డ్ లింక్లు బహుళ డైరెక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్ తో అనుబంధిస్తాయి. ln కమాండ్ లింక్ ను ఏర్పరుస్తుంది. హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ ln స్పేస్ సోర్స్ స్పేస్ లింక్ అనే కమాండ్ లో సోర్స్ అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు లింక్ అనేది సృష్టించవలసిన ఫైల్. ఇప్పుడు మనం కొన్ని హార్డ్ లింక్స్ యొక్క ఉదాహరణలు చూద్దాం. స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు ln స్పేస్ ఎగ్జాంపుల్1 స్పేస్ ఎగ్జాంపుల్ఎల్ఎన్ అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. రెండు ఫైళ్ళ యొక్క ఐనోడ్ సంఖ్యలు చూపడానికి ls స్పేస్ -i స్పేస్ ఎగ్జాంపుల్1 స్పేస్ ఎగ్జాంపుల్ఎల్ఎన్ అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం రెండు ఫైళ్ళ ఐనోడ్ సంఖ్యలు ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు. ఫైల్ ఎగ్జాంపుల్ఎల్ఎన్ అనేది ఫైల్ ఎగ్జాంపుల్1 కు హార్డ్ లింక్. సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్. ఇది అబ్సొల్యూట్ లేదా రిలేటివ్ పాత్ లో మరొక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క సూచికను కలిగి ఉంటుంది. సాఫ్ట్ లింక్ ను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ ln స్పేస్ -s స్పేస్ టార్గెట్ ఫైల్ పేరు స్పేస్ సింబాలిక్ ఫైల్ పేరు. ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. సాఫ్ట్ లింక్ ను సృష్టించడానికి ln స్పేస్ -s స్పేస్ ఎగ్జాంపుల్1 స్పేస్ ఎగ్జాంపుల్సాఫ్ట్ అనే కమాండ్ టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ళ జాబితాను ప్రదర్శించడానికి ls స్పేస్ -li స్పేస్ ఎగ్జాంపుల్1 స్పేస్ ఎగ్జాంపుల్సాఫ్ట్ అనే కమాండ్ ను టైప్ చేయండి.
ఎంటర్ నొక్కండి. ఈ రెండు ఫైళ్ళ ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు ఎగ్జాంపుల్సాఫ్ట్ అనేది ఎగ్జాంపుల్1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ట్యుటోరియల్లో మనం అనుమతి, యాజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి లినక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నాము. ఇంకా మనం ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింక్ల గురించి కూడా నేర్చుకున్నాము. ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్ లో లభ్యమవుతుంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.